వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలో ముఖ్యాంశాలు. ఈనాడు దినపత్రిక. ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన, ఇంకా ఒకరిద్దరున్నా ఏరేస్తాం, ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి, పెట్టుబడులు వరద మొరదలు, 3,78,000 కోట్లు, 3,73,000 ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు. ఆడబిడ్డలను అవమానించే పోస్టులను ఉపేక్షించం, సంఘ విద్రోహ శక్తులు ఆట కట్టిస్తాం, సామాజిక మాధ్యమాల ద్వారా ఏ ఆడబిడ్డను అవమానించి వ్యవహరించినా అదే చివరి రోజు అవుతుంది. ఇష్టానుసారం వ్యక్తిత్వ హననం చేస్తూ ఉపేక్షించం, రౌడీ మొక్కలు, బ్లేడ్ బ్యాచ్లు అక్కడక్కడ ఉన్నాయి, వారిని వదిలిపెట్టను, డ్రోన్లతో గంజాయి శాఖను నియంత్రిస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు, అభిప్రాయం కోరుతూ హైకోర్టు న్యాయశాఖ కార్యదర్శి లేఖ. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేసింది. మేయర్ మాట్లాడేది ఇలాగేనా? వైకాపా నాయకుడు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద కార్పొరేషన్ గుంటూరు మేయరు, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనే ఉండేదంటూ తప్పుపట్టింది. ఎగ్జిట్ పోల్స్లో మొగ్గు భాజపా కూటమికి. మహారాష్ట్ర, జార్ఖండ్లపై వెల్లడైన అంచనాలు. మహారాష్ట్ర ఎన్నికల్లో 65% పోలింగ్, జార్ఖండ్ మలి దశలో 68% పోలింగ్. 4 రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికలు. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్. భూ కబ్జాదారులు, రేషన్ బియ్యం దందా చేసేవారిపైన అదే చట్టం. ఈగల్ పేరిట యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. పర్యాటకానికి పారిశ్రామిక హోదా. తొలిసారిగా పెట్టుబడి రాయితీలు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. వచ్చే 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి. 150 రోజుల పాలనలో భవిష్యత్తుపై విశ్వాసం. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ 2 BMW కార్లు ఎక్కడ? గతంలో ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్వాధీనం. వాటిలో ఒకటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కేటాయింపు. ఆ పోస్టులో కొనసాగిన అనంతరాము నీరబ్ కుమార్ ప్రసాద్ ఓ ఐఏఎస్ అధికారి సతీమణి వాడుతున్నట్లు ప్రచారం. మరో కారు అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శి కేటాయింపు. నివేదిక కోరిన పవన్ కళ్యాణ్. 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు, ఆన్లైన్ మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు అని సూచన. యుద్ధ భయాలు. కీవ్లో అమెరికా మరికొన్ని దేశాల రాయబార కార్యాలయాల మూత. యాంటీ పర్సనల్ మైన్స్ వినియోగానికి ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వనున్న అగ్రరాజ్యం. రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు. ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు. నదులు, జలాశయాల నుంచి నీటి సేకరణకు ప్రణాళికలు. జలజీవన్ మిషన్ పథకం పనుల్లో సమూల మార్పులు. ఎద్దడి సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం. 30,000 కోట్ల అదనపు ఖర్చుకు కూటమి ప్రభుత్వం సై. ఢిల్లీపై పొగ పట్టిందెందుకు? వాయు కాలుష్యం నుంచి దేశ రాజధాని కాపాడుకోలేమా? తాత్కాలిక పరిష్కారాలేనా? శాశ్వత చర్యలేవి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత. దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది? దేశంలోనే అత్యున్నత ఈ ప్రముఖులుండే కీలక ప్రాంతంలో వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్న గట్టి చర్యలు కనిపించడం లేదెందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతలా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తుంది? అసలు ఢిల్లీని కాలుష్యభూతం ఎందుకు వేటాడుతుంది? దాని నుంచి బయటపడలేమా? ప్రజల ఆరోగ్యం కాపాడలేమా? దాదాపు అదే సమస్యతో 10 ఏళ్ల కిందట తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా రాజధాని బీజింగ్లో తరహాలో మనం బయటపడలేమా అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకటం లేదు. సాక్షి దినపత్రిక. చంద్రబాబు భాషకు అర్థాలు వేరు. బాధడమే సంపద సృష్టి. ప్రజలపై యూజర్ ఛార్జీలు, పన్నులు, టోల్ ఛార్జీలు అదేనమ్మ ఈ సూత్రం. సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో 18,000 కోట్ల కరెంటు బిల్లులు బాధేశారు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే ప్రారంభమైంది. మరో 11,000 కోట్లు బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై జీఎస్టీ మీద 1% సర్ఛార్జీ విధించి ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద దృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం పెంచడమేనా? చంద్రబాబును సూటిగా ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా?
వాళ్ళతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలగొరువైనా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డైనా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మహాయుతి. మహారాష్ట్ర బీజేపీ కూటమిదే. జార్ఖండ్‌లోనే ఎన్డీఏకి ముగ్గు. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. శనివారం రానున్న ఫలితాలు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతోనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, జార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పాయి. 2 రాష్ట్రాల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. వాలంటీర్ల వ్యవస్థే లేదు. కొనసాగించేది లేదు. మండలిలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. హామీకి కట్టుబడి జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తారో లేదో చెప్పండి. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. వారి జీతాలు 10,000కు పెంచుతామని కూడా చెప్పారు. ఇప్పుడు వాలంటీర్లు ఉద్యోగం లేవంటున్నారు.